పార్ట్ 1 వీడియోలో ఏంటి చెప్పాను, మన సమస్యలకి మనమే సమాధానం చెప్పుకోవాలి. అయితే చూడండి, తీవ్రమైన ఒత్తిడి చూడండి, ఇది అవుతుంది. అంత స్వచ్ఛమైన నీరు కాదు, మనసు చెత్త బుద్ధులు, చెత్త ఇది అలజడి, ఈ కదులుతుంది కదా నీరు, ఇది అలజడి. ఈ అలజడిలప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారా? తస్మై జాగ్రత్త, అప్పుడు తీసుకోకూడదు. ఇక్కడ చూడండి, స్వచ్ఛమైన స్థిరమైన నీరు, ఈ యొక్క స్థిరమైన నీరు. మీ మనస్సు కూడా అలజడి లేనిది, కోపం లేనిది, శాంతంగా ఉన్నప్పుడు, స్థిరంగా ఉన్నప్పుడు మీ యొక్క నిర్ణయాలు తీవ్రమైన అలజడిలో ఇలాంటి అలజడి అప్పుడు నిర్ణయం తీసుకోకూడదు. ఇలాంటి స్థిరమైన మనసు అప్పుడే మనము తీసుకోవాలి. సరే, ఇప్పుడు అంతర్గతమైన మనస్సులో దాగి ఉన్న అనంతమైన శక్తి అట. ఈ మన మనస్సు ఉంది కదా, ఈ ఒక్క మనస్సు ఎలా తెలుసా? ఇక్కడ ఎగ్జాంపుల్ చాలా చక్కగా ఇచ్చారు అతను. ఈ ఐస్బర్గ్ అన్నమాట. ఈ ఐస్బర్గ్ అయితే మన మనస్సులో అట, ఈ ఐస్బర్గ్లో మీకు 10% మాత్రమే కనిపిస్తుంది, 90% లోపలకు ఉంటుంది. దాగి ఉన్న అంతర్గతమైన శక్తి. అయితే ఈ 10% శక్తి మాత్రమే మనకు కనిపిస్తుంది, మనం ఉపయోగిస్తాం. ఈ 90% మనం ఉపయోగించము, ఆలోచించము. ఐస్బర్గ్, ఆ ఐస్బర్గ్ లోపల ఎలా ఉందని ఎవరికి తెలుస్తుంది? వెళ్ళే నావలో వెళ్ళిన వాడికి తెలుస్తుంది. ఎందుకంటే ఆ నావలో కానీ దూరం నుంచి వాడు పోల్చుకోకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, విపరీతమైన ప్రమాదానికి అయితే ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఈ ఒక్క కలబంద చెట్టే కనిపిస్తుంది, లోపల ఏముందో మీకు కనిపిస్తుందా? కనిపించట్లేదు. ఈ లోపల చూడండి, ఇది ఉంది అంటే మీకు కనిపించింది బయటికి 10%, 90% మీకు కనిపించలేదన్నమాట. అలాగా ఈ మన మనస్సులో మనం ఉపయోగించిన శక్తి 100%కి ఈ 10%, ఈ 90% కూడా మనం ఉపయోగించాం. అయితే ఈ అంతర్గతమైన శక్తి అవుతుంది, ఈ లోపల ఉన్న ఈ ఒక్క ఐస్బర్గ్ శక్తి అంతా ఇక్కడ నేను మీకు మొక్కకు చూపించిన శక్తి అన్నమాట. అయితే అంతర్గతమైన మనస్సు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. లోపల మనస్సు అట మనకి కంటికి రెప్పలా కాపాడుతుంది. అయితే శరీరంలో చనిపోయిన కణాలను నిద్రలో తిరిగి ఉత్పత్తి చేస్తూ కణ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేసేది అంతర్గత మనస్సే అట. నిత్యము బ్యాటరీల మనస్సు రీఛార్జ్ ఇచ్చే నిరంతరము శక్తివంతం చేసిన అంతర మనస్సు. అయితే చూడండి, మనస్సు ఎంత గట్టిదో. మనం నిద్రలో పడుకున్నప్పుడు చనిపోయిన వ్యక్తి, నిద్రలో పడుకున్న వ్యక్తి అంతే కదా. మనం ఏవైతే ఆలోచిస్తామో, ఏ పనులు అయితే చేస్తామో దాన్ని బట్టి మనకు నిద్ర పడుతుంది. అది రీఛార్జ్ కూడా అలాగే చేస్తుంది. ఇన్వర్టర్ రీఛార్జ్ ఎలాగవుతుందో అలాగే రీఛార్జ్ చేస్తుంది మన మనస్సు. అయితే దీనికి కావాల్సింది చూడండి, ఈ ఒక్క మొక్క ఉంది. మన మనస్సు ఎలాంటి తెలుసా? సారావంతమైన నేల లాంటిది. ఈ సారావంతమైన నేల లాంటిది. ఇది మీకు మామూలుగా నేను చూపిస్తున్నాను. మన గచ్చు ఇప్పుడు చూడండి, సపోటా పళ్ళు. ఇది సపోటా విత్తనం వేస్తే సపోటా పండు అవుతుంది. ఇది ఒక నాటు పండు, ఏదో ఈ విత్తనం వేస్తే ఇది అవుతుంది. మామిడి పండు వేస్తే ఇది చెరుకు రసాలు అనుకుంటా, ఈ పండు అవుతుంది. అది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఈ నేలపైన ఆధారపడి ఉంటుంది. మన మనస్సు కూడా అలాంటిదేదట. అయితే సారావంతమైన నేలలో ఎటువంటి విత్తనము పడితే అటువంటి చెట్టే లభిస్తుంది.
ఇక్కడ ఇచ్చోండి కలబంద మట్ట. ఇది మనీ ప్లాంట్. దీనికి నీటిలో లభిస్తుంది, మట్టిలో లభిస్తుంది. ఉభయచర ప్రాణిలాగా. ఉభయచర ప్రాణి అందులోనే బతుకుతుంది కదా. ఇది మట్టిలో లభిస్తుంది, నీటిలో లభిస్తుంది. నీటిలో వేస్తే ఇది లేచిపోయింది, ఇది మట్టిలో కూడా లభిస్తుంది. కలబంద మట్ట అలాగ మామూలు పడేసినా కూడా కొన్నిసార్లు శుభ్రంగా మామూలుగా ఉంటుంది తెలుసా, దాన్ని పెంచవలసిన అవసరం లేదు. కానీ వేస్తాం, కొంచెం చక్కగా పెరగాలని వేస్తాం. అయితే మన మనస్సు అట ఈ ఎరువు లాంటిదట. హాయిగా జీవించకుండా అంతర్మనసులో పోరాటంటూ కూడా చెడ్డ నెగటివ్ ఆలోచనలను నింపవద్దు. ఇలాగ బురద నీరు ఒకవేళ ఈ నీరు ఉపయోగపడుతుంది, అది తప్పలా అనకూడదు. కానీ మన చెడు ఆలోచనలు ఈ బురద నీరుతో సరి సమానం. ఈ మంచి ఆలోచనలు దీంతో సరి సమానం. అయితే ఇలాంటి ఆలోచనలతో మనం నింపుకోకుండా ఇలాంటి మంచి ఆలోచనలతో మనం నింపుకొని మన మనస్సుని ఆత్మీయుడిగా, మిత్రుడిగా, అత్యంత విశ్వాస పాత్రుడిగా, నమ్మిన బంటుగా మార్చుకుందాం. మన మనసునే మార్చుకుందామట. అయితే స్వచ్ఛమైన సరస్సు మన మనస్సు, ఇది సరస్సు అనుకున్నాం. ఈ స్వచ్ఛమైన సరస్సు మనస్సు అంటే ఏటో మరో వీడియోతో మేము ముందుకు వస్తాను. ఈలోపు నేను కొంచెం మంచినీళ్ళు తాగుతాను, అలాగా చెప్తున్నాను కంటిన్యూగా. ఇంతటితో సెలవు తీసుకుంటాను. మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్.